జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్. ఆకివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గొంతాలమ్మ దేవాలయ స్థలం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపింది. చలో ఆకివీడు పిలుపునిచ్చి బహుజన నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆకివీడులో గొంతాలమ్మ దేవాలయం స్థలంలో రామాలయం నిర్మాణాన్ని నిరసిస్తూ బీఎస్పీ చేపట్టిన శాంతియుత నిరసన పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారిని మరియు ఇతర పార్టీ ముఖ్య నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఇందులో కర్నూలు జిల్లా అధ్యక్షులు గుదిపి స్వామీలు, పలు నియోజకవర్గాల అధ్యక్షులు మరియు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు ప్రభుత్వానికి పొత్తులుగా మారి ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారి కన్సర్న్లలో పనిచేస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దారుణమని మండిపడుతున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదని, గొంతాలమ్మ దేవాలయ స్థలాన్ని కాపాడే వరకు తమ పోరాటం ఆగదని బీఎస్పీ శ్రేణులు హెచ్చరించారు. తక్షణమే అరెస్ట్ అయిన కార్యకర్తలను విడుదల చేయాలని, ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని డిమాండ్ చేస్తున్నాం. నిరంతరం వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ జీటీవీ. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.